హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను. ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి 42 ఇంచెస్ అనమాట. వీళ్ళకి ఏంటంటే 1.5 మీటర్ లైనింగ్ అయితే నేను తీసుకున్నాను. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటున్నాను. 2 చేతులకి అతుకు లేకుండా తీయడానికని కొంచెం నేను లైనింగ్ అనేది ఎక్కువనే తీసుకొచ్చాను. ఇక్కడ బ్లౌజ్ అయితే కొలుస్తున్నాను. కొంచెం పెద్ద బ్లౌజ్ అనమాట ఇది. ఇలా 42 ఇంచెస్ అయితే వచ్చింది టోటల్ మొత్తం నడుం చుట్టూ. ఇక్కడ నేను ముందైతే హ్యాండ్స్కి తీసేసుకుంటున్నాను అనమాట. ఈ ఎక్స్ట్రా ఎడ్జ్లు ఏమైనా ఉంటే ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కింద కొంచెం మడతకి అలానే ఎమింగ్ కోసం కొంచెం పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1.5 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా దీన్ని లైన్గా ఇలా చేసేసేయండి. ఆ కింద ఉన్నదంతా మనకి ఎమింగ్కి వెళ్ళిపోతుంది. ఈ గీత గీసిన దగ్గర పైకే మనకి లెక్క అనమాట. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా వేసుకోవాలి. హ్యాండ్ ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి కొంచెం పైకి పెట్టుకోవాలి. వాళ్ళ కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైనకి పెట్టుకున్నాను. ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాను. ఇప్పుడు ఆ పైన ఉన్న చుక్క దగ్గర నుంచి ఇక్కడికి లైన్ చేసుకోవాలి. మన హ్యాండ్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఇలా లైన్ చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ గుర్తు కోసమని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం హ్యాండ్ అనేది కొంచెం ఇక్కడ లోతు ఇప్పుడే తీసేస్తున్నాను. ఇది 2/2 ముక్క అనమాట. ఇంకా ఇది లైనింగ్ ఏముండదు. ఇది 2/2 కాబట్టి ప్లెయిన్ కుట్టేస్తున్నాను. ఇలా మనకి ఈ లోత్ అనేది ఫ్రంట్కి వస్తుంది. చంక లోత్ అంటారన్నమాట దీన్ని. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఒక సైడు లైన్ చేసేసుకోండి. ఇప్పుడు వెనక పార్ట్ తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా లైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ ఎంత ఉందో చూసుకోవాలి. వాళ్ళ స్టిచ్చింగ్ కంటే కూడా వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకొంచెం 1 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు. అందుకని నేను కొంచెం బయటకు పెట్టాను స్టిచ్చింగ్ కోసం. ఇలా వాళ్ళు చెప్పిన దానికంటే కూడా కొంచెం 1 ఇంచ్ లూజ్ పెట్టి మిగతాది 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంచాను. వాళ్ళంతా కూడా ఇక్కడ రాసి ఉంచారు కాబట్టి మనం దాన్ని చూసుకుంటూ కట్ చేసేసుకోవడమే. ఇక్కడ కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని మార్కింగ్ ఇలా లైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటంటే వెనుక భాగం. ఇప్పుడు బ్లౌజ్ హైట్, ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి టోటల్ మొత్తం 19 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ 19 అంటే మనకి పైన కింద కొంచెం 1 ఇంచ్ స్టిచ్చింగ్ పోతే 18 ఇంచులు మిగులుతుంది అనమాట. ఇలా వంకర పోకుండా కరెక్ట్గా కొలుచుకొని ఇలా లైన్ చేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూసుకొని ఇలా మడత పెట్టుకొని, నార్మల్గా అయితే 2 వస్తుంది. ఇక్కడ కొంచెం వీళ్ళదే మెడ అనేది పెద్దగా ఉంది కాబట్టి 2.5, ఇక్కడ వీళ్ళకి 2.5 వచ్చింది అనమాట. 2.5 దగ్గర మార్కింగ్ పెట్టుకుంటే మనం కుట్టేసరికి 3 వస్తుంది. ఈ నెక్ అనేది 3 ఇంచెస్ వెడల్పు ఉందనమాట. ఇలా లైన్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్ కూడా మనం ఎంత ఉందో చూసుకోవాలి. అటుపక్క 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసి ఇటుపక్క కూడా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసి మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మార్కింగ్ ఇప్పుడు దీన్ని లైన్ చేసుకోవాలి. ఇక్కడ 7.5 వచ్చిందనమాట టోటల్ మొత్తం నెక్ షోల్డర్ కలిపి.
ఇప్పుడు ఇక్కడ చంక లోతు అనేది 8 ఇంచులు వచ్చినాయి అనమాట. కొంచెం వీళ్ళకి ఫ్రీగా ఉండాలన్నారని ఇక్కడ 8 ఇంచెస్ అయితే తీస్తున్నాను. నార్మల్గా అయితే షోల్డర్ 7.5 వస్తే ఇక్కడ చంక భాగం కూడా మనకి 7.5 వస్తుంది. ఇక్కడ కొంచెం ఫ్రీనెస్ కోసం మనం అలా తీస్తామన్నమాట 8 ఇంచెస్. తర్వాత ఇక్కడ చంక లోతు 1 ఇంచ్ తగ్గించుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసుకొని మార్కింగ్ అనేది మనం కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఎక్కడ చెడిపోకుండా బాగా వస్తుంది. వాళ్ళు ఏంటంటే అమెరికా నుంచి పంపించారు, అందుకనేసి కొంచెం పెంచాలి తగ్గించాలనే దగ్గర కొంచెం స్లిప్ దాసేసి పంపించారనమాట. మనం ఆ స్లిప్ చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు, బ్లౌజ్ ఇంకా లూజ్ పెట్టమన్నారు. అంటే 42 ఉంది కదా, 1 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు కాబట్టి మనకి 42 1 ఇంచ్ కలిపితే 43 ఇంచెస్ ఉండాలన్నమాట బ్లౌజ్ మొత్తం నడుము చుట్టూ. అలా వెనక పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే వెనక పార్టు మిగిలిన ముక్క మీద క్రాస్గా వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఆల్రెడీ మనం స్ట్రైట్ కటింగ్ వేసాము, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇదేంటంటే క్రాస్ కటింగ్. ముందైతే ఈ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలానే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ సేమ్ దానిలానే ఇలా చుట్టూ పెట్టేసుకున్న తర్వాత నెక్ అయితే వెనక పాటుకున్నంత పెట్టకూడదు. ఇప్పుడు నెక్ దగ్గరికి వచ్చేసరికి మనకి బ్లౌజ్కి వాళ్ళు ఎంతైతే ఇచ్చారో అంత పెట్టాలన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఫ్రంట్ నెక్ 1/2 ఇంచ్ అనేది కొంచెం పైకి పెట్టమన్నారు. అందుకని మనకి వాళ్ళ బ్లౌజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా 1 ఇంచ్ పైకి పెట్టేసి ఇక్కడ రౌండ్ చేసేసాను. ఇప్పుడు వెనక పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ చంకలోతు ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలి. వెనక కంటే కూడా ముందు 1/2 ఇంచ్ కింద తీసుకోవాలి. ఇంకా చంకలో ఉగ్గులు రాకుండా కుచ్చులు అలా లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ అనేది వేసుకుని మనకి క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కొలుచుకున్నాను. ఇది కూడా అంతే, మనకి క్రాస్ పట్టి అనేది తర్వాత తీసుకుంటాం కాబట్టి క్రాస్ పట్టి వరకు కొలవకుండా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసిన తర్వాత ఈ 3 డాట్లు కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్కి ఎప్పుడైనా కానీ వెనక పార్ట్ ఉంటుంది కదా, ముందు వెనక పార్ట్ తీసుకొని వేసుకొని కట్ చేస్తే ముందు పార్ట్ అనేది చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దీనికి సపరేట్గా కొలిస్తే కొంచెం బ్లౌజ్ అనేది తేడా వస్తుంది. అందుకనేసి ఎప్పుడైనా కానీ వెనక పార్ట్ వేసి కట్ చేయాలి. ఇలా ఈ విధంగా మనం ముందు పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. వాళ్ళ డాట్స్ కూడా ఎంత ఉన్నాయో చూసుకోవాలన్నమాట. మనం డాట్స్ పెడతాం కదా ఫ్రంట్, దానికి చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వెనక పార్టు ముందు పార్టు చేతులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇలా మనకైతే 4 కావాలన్నమాట. ఒక పక్కకు 2 ఒక పక్కకు 2 అలా చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళదైతే ఎంత బెల్ట్ ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ముందు భాగం వెనక భాగం ఇలా లైన్ చేసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ ఇది పెట్టుకొని ఇంకో 2 తీసుకోవాలి. ఇప్పుడు 2 అయితే కట్ చేసాము, ఇంకో 2 షేప్ పట్టీలు తీస్తున్నాను. ఇలా మీకు ముక్క ఎక్కడైతే సరిపోతుందో అక్కడ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 4 షేప్ పట్టీలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.